ఈ కమెంట్ చూడండి, అన్న న్యాచురల్ గా హోమ్ మేడ్ షాంపూ ఒకటి చెప్పు. బ్రదర్, న్యాచురల్ గా హోమ్ మేడ్ షాంపూకి వచ్చేసరికి కుంకుడుగాయలకు మించింది ఇంకేటి లేదు. నువ్వేం చేయాలి అంటే తలకు స్నానం చేసే ముందు రోజు కానీ లేకపోతే 2-3 అవర్స్ ముందు కానీ, ముందు రోజు అయితే నార్మల్ వాటర్ లేదా 2-3 అవర్స్ ముందు అయితే కొంచెం హాట్ వాటర్ తీసుకుని నీ హెయిర్ కావాల్సినండి, సపోజ్ నీ షార్ట్ హెయిర్ అయితే ఒక 10 చాలు, లేదు లాంగ్ హెయిర్ అయితే ఒక 20 అనుకో. 20 కుంకుడుగాయలు ఉంటాయి కదా, నీటి కొట్టేసి పిక్కలు తీసి ఓన్లీ కుంకుడుగాయలు ఉంటాయి కదా, వీటిని నానబెట్టేసుకుని ఒక 2-3 అవర్స్, ఒకవేళ వేడి నీళ్ళు నానబెట్టుకుంటే కనుక 2-3 అవర్స్, లేదు ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే తెల్లవారుజామున ఏం చేస్తారంటే నీట్ గా పిండిసుకొని ఈ రసాన్ని తీసుకుని వడకట్టుకోవాలి. ఒక 2-3 సార్లు వడకట్టుకుంటే మొత్తం ఈ పీచు ఇదంతా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రసాన్ని నీట్ గా హెయిర్ వెట్ చేసుకుని ఎప్పటిలాగే షాంపూలాగా నీట్ గా కొంచెం కొంచెం తీసుకుని మొత్తం హెయిర్ అంతా క్లీన్ చేసుకుంటాం. ఒకవేళ నీకు ఇంకా కావాలి అని అంటే ఈ కుంకుడుగాయల్లోనే శీకాకాయ అని అమ్ముతారు, మార్కెట్ లో శీకాకాయ ఉంటుంది. ఈ శీకాకాయనే ఒక 2-3 కొట్టేసి నీట్గా పౌడర్లో చేసి పెట్టుకుంటే కనుక ఒక 2 స్పూన్లు, లేదు కొట్టుకుంటే ఒక ఇన్ని కుంకుడుగాయలు వేసుకొని నానబెట్టేసుకొని ఉంచుకుంటాం. కాబట్టి కుంకుడుగాయలు శీకాకాయ ఈ రెండు నీట్గా మిక్స్ చేసుకుని ఆ రసాన్ని నీట్గా తలస్నానం చేసుకున్నా పర్లేదు. ఒకవేళ దీంట్లో ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలి, కొంచెం మాయిశ్చరైజింగ్ సాఫ్ట్గా ఉండేలాగా ఇంకేమైనా చేసుకోవాలి అనుకుంటే మందార పూలు వేసుకొని కూడా ఉంచుకోవచ్చు. అంటే నానబెట్టే ముందు మందార పూలు వేసేస్తే తెల్లారికి కొంచెం జిగురు అవుద్ది, అది కండిషనింగ్ కూడా చేస్తుంది. లేదు అంటే అలోవెరా కూడా వేసుకోవచ్చు. అది